BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ప్రియ మామూలుగా అంటూ ఉంటారు, మైండ్ దుబ్బిందా నీకు, మైండ్ పని చేయదా అని అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఆ వర్డ్స్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సిన్సియర్గా ఉన్న వాళ్ళ గురించి అవును. ఎంత చేసినా అలాగే అనిపించుకోవాల్సిన టైం కూడా వస్తుంది. సో మైండ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు మైండ్ సెట్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఈవెన్ ఆఫీస్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా ఆ మైండ్ సెట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటావు? సూపర్ రాదా, అసలు మనం మొత్తం మన లైఫ్ రివాల్వ్ అయ్యేది దీని చుట్టూనే. సూపర్ అసలు. ఓకే, మైండ్ సెట్ అంటే నథింగ్ బట్ మన బిలీఫ్స్, మన వాల్యూస్, మన ఆలోచనలు, మన ఇన్నర్ డైలాగ్. ఓకే, ఇవన్నీ ఫస్ట్ ఒక ఆలోచనతో మొదలవుతుంది. అది మనం దానికి ఒక ఎమోషన్ తోడవుతుంది, ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్తో దానికి ఒక నమ్మకం ఏర్పరచుకుంటాం. బిలీఫ్స్ అనే ఫామ్ అయితే ఆ బిలీఫ్స్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ నుంచి రిజల్ట్స్ వస్తాయి. అవి గుడ్ అయితే పర్వాలేదు, బ్యాడే మోస్ట్లీ జరుగుతాయి. ఆ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచనకి వెళ్తాం. సో ఈ సైకిల్ అసలు నెవర్ ఎండింగ్ అనమాట, ఒక రిపిల్ ఎఫెక్ట్ లాగా. సో మోస్ట్లీ పర్ డే ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒక మనిషి 80,000 థాట్స్ కంటిన్యూ రన్ అవుతాయిట. అందులో 85% నెగిటివే ఉంటాయిట. అంత నెగిటివ్ మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఎలా ఉంటాయి మన ఇమోషన్స్ కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి. సో ఇందులో కూడా మళ్ళీ రకరకాల మైండ్ సెట్లు, గ్రోత్ మైండ్ సెట్ అని, అబండెంట్ మైండ్ సెట్ అని, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని, స్కేర్సిటీ మైండ్ సెట్ అని, జెలసీ మైండ్ సెట్ అని 15-16 రకాలు ఉన్నాయి. సోషల్ మైండ్ సెట్ అని, లేజీ మైండ్ సెట్ అని. బ్రాడ్గా ఒక అంటే ఇలా డీప్గా వెళ్ళకుండా 2 మెయిన్ తీసుకుంటే, ఒకటి స్కేర్సిటీ మైండ్ సెట్, ఒకటి అబండెంట్ మైండ్ సెట్. ఈ స్కేర్సిటీలో ఈ జెలసీ ఇవన్నీ పెట్టుకోవచ్చు, ల్యాక్ ఇవన్నీ. కొంతమంది ఉంటారు ఎంత వాళ్ళకి ఉన్నా కూడా లైఫ్లో అన్నీ ఉంటాయి, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఏడుపు ఏడుపు ఏడుపు. వాళ్ళు హ్యాపీగా ఉండరు, పక్క వాళ్ళని ఉండరు. కొంతమంది చూడండి అసలు ఏమీ లేకపోయినా కూడా ఉన్న దాంట్లో అసలు ఎంత హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తారంటే, ఎందుకు అంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ వాళ్ళు దర్ ఫుల్ అండ్ అబండెంట్ అనమాట. అల్ప సంతోషులు అంటారు. అల్ప సంతోషి. జస్ట్ మట్టి వాసన, వానొచ్చే ముందు చినుకులు, ఇలాంటివన్నీ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అంటే దే సే అబండెన్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు అబండెన్స్ అంటే కొంతమందికి ఏంటి, డబ్బులు రావట్లే, డబ్బు అది ఒక్కటే కాదు. అబండెన్స్ అంటే లవింగ్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు. అసలు ఒకసారి మన వార్డ్రోబ్ తీసుకుంటే మనకున్న చీరలు, నగలు, బట్టలు, అది అంతా అబండెన్సే కదా. ఇంటి నిండా సరుకులు, తినడానికి ఒక మంచి ఇల్లు, కంటిన్యూస్ వాటర్ సప్లై, పొద్దున్న లేస్తే ఊపిరి తీసుకుంటున్నాం, ఇదంతా అబండెన్సే. అది గుర్తించారు జనాలు. ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఇలాంటి వాళ్ళే చాలా మంది, చాలా అసలు. సో ఇంకొక ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎంత ఇరిటేట్ అయిపోయి తిట్టేసుకుంటూ, బూతులు మాట్లాడేసుకుంటూ. దాని బదులు కొంచెం టైం దొరికింది, పాజ్ దొరికింది, హాయిగా మ్యూజిక్ ఆన్ చేసుకొని కార్లో ఆ మ్యూజిక్ వింటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏసీలో అలా అలా షిఫ్ట్ అయితే, చిన్న షిఫ్టే మైండ్లో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలా చికాక్ పడుతూ ఆఫీస్కి వెళ్తారు. ఇంకేంటి ఆఫీస్లో తన కింద ఎంప్లాయీస్ మీద లేదా కొలీగ్స్ మీద, అండ్ టీమ్ వర్క్ చేసేటప్పుడు స్కేర్సిటీ, ల్యాక్ మైండ్, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే ఏదైనా ఛాలెంజెస్కి రెడీ ఉండరు అసలు వాళ్ళు. నేను చేయలేను, నా క్లాస్ మూమెంట్ ఇన్ఫార్మ్ చేశారు, లేదా వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, అందుకే నేను చేయలేదు. బ్లేమింగ్, ఎక్స్క్యూజింగ్, కంప్లైనింగ్, రీజన్స్ వెతుకుతూ ఉంటారు. సేమ్ థింగ్ మళ్ళీ పర్సనల్ లైఫ్లో కూడా. ఒక రిలేషన్షిప్ తీసుకుంటే ఎగ్జాంపుల్, వైఫ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందనుకోండి, హస్బెండ్ ది గ్రోత్ మైండ్ సెట్ ఉందనుకోండి. ఈయన ఏం చెప్పినా దాన్ని వినదుగా. లేదు నా వల్ల కాదు, మీరు అంత దూరం ఎందుకు, అక్కడెక్కడో ఇల్లు ఎందుకు కడతారు, నేను ఎలా ఉంటాను అక్కడ. హస్బెండ్ కొంచెం 5 years నెక్స్ట్ ఆలోచిస్తుంటారేమో, లేదా ఆ ఏరియా భూమి ఎలా ఉందో ఆయనకు తెలుసేమో. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ సిచ్యుయేషన్. ఒక్కొక్కసారి వైఫ్ కెన్ బి అబండెంట్ మైండ్ సెట్,
హస్బెండ్ క్యాన్ బీ స్కేర్సిటీ మైండ్ సెట్. సో ఇట్లా మైండ్ సెట్ అనేది మనం కరెక్ట్గా దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకొని పాజిటివ్ మైండ్ సెట్లోకి తెచ్చుకోకపోతే మాత్రం మనం ఏ ఏరియాలలోకి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఒక ల్యాక్ మైండ్ సెట్తో పిల్లల మీద మాత్రం చాలా ప్రభావం చూపిస్తున్నది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు పేరెంట్స్ అప్డేట్ అవ్వాలి. పిల్లలకి చాలా ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర చాలా. మనం మన పాత వాల్యూస్ లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకొని లేదు ఇలాగే చెయ్యాలి, మా అమ్మ నాన్న ఇలాగే చేశారు, మేము ఇలాగే చేసాం, మీరు ఇలాగే అలాగే ఉంటారు కూడా. అంటే అసలు మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అవుతుంది పిల్లల దగ్గర. వాళ్ళ గ్రోత్ కూడా రాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా ఏం చేయాలన్నా, ఎంకరేజ్మెంట్ ఉండదు కాబట్టి. సో అది ఇది చాలా డీప్ అండ్ వాస్ట్ టాపిక్. ఇంకా అసలు అవేర్నెస్ రావాలి మనకి, అసలు మనం ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నాము, ఒక సిచ్యుయేషన్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, అంటే మనం ఆ ఓల్డ్ లిమిటింగ్ బిలీఫ్ పర్స్పెక్టివ్ నుంచి దాన్ని చూస్తున్నామా, లేకపోతే ఓకే దీంట్లో స్కోప్ ఏంటి, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ సిచ్యుయేషన్ అనేది చూస్తున్నామా. సో ఇలా అవేర్నెస్ తెచ్చుకుంటే ఫస్ట్ అసలు మన మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకుంటే దాన్ని నెక్స్ట్ ఎలా పాజిటివ్ వైపు డెవలప్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్ అది. సో చాలా ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి దీనికి. అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి వీటికి? ఇప్పుడు మన అందరు అందుకే అంటారు చాలా మంది మామూలుగా మెడిటేషన్, యోగా ఇవన్నీ చెప్తారు. ఇంకొకటి మెయిన్ అసలు మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, మీడియా మేజర్ రోల్ అసలు. ఎందుకంటే ఏది చూసినా ఇట్ ఈస్ ఫీడింగ్ ద మైండ్. మనం ఏం చూస్తున్నామని చాలా చూస్ చేసుకోవాలి అసలు. తర్వాత ఫుడ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యాక్టివిటీ, తర్వాత మెయిన్ థింగ్ అన్నీ స్టోర్ చేసుకోవడం బుర్రలో. ఇదేమన్నా డంప్యాడా కాదు కదా, అన్నీ తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాము. ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి, డీక్లటర్ చేసుకుంటూ ఉండాలి. సో కంపల్సరీ ఇంకా హెల్ప్ అడగాలి రాదా. ఇప్పుడైతే మొన్నైతే చెప్పా కదా సర్వేలో, we need 60 crore people are in need, are with disturbed mental health అంట ప్రస్తుతానికి, ఆఫ్టర్ పాండమిక్ ఎస్పెషల్లీ. సో ఇంతమంది క్రోర్స్లోనే డిస్టర్బ్ పీపుల్ ఉంటే ఎంతమంది కోచెస్ కావాలో ఆలోచించు. అండ్ చాలామంది అదేదో ప్రెస్టీజ్ ఇష్యూ లాగా, స్టేటస్ తక్కువైపోయినట్టు, అంటే ఒక కోచ్ దగ్గరికి వెళ్తే, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికో, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడానికో అదే పెద్ద స్టేటస్ సింబల్ దెబ్బతిన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నారు, అది ఫ్యామిలీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే ఒక సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీ ఎఫెక్ట్ అయితే కదా మొత్తం కమ్యూనిటీ, తర్వాత ఒక కంట్రీ, ఒక వరల్డ్. సో ఎలా కాంటినెంట్, వరల్డ్ మొత్తం. ఎందుకు ఈ వార్స్ ఇవన్నీ, ఎందుకు ఈ చంపుకోవడాలు, ఈ టెర్రరిజంలు ఇవన్నీ ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మైండ్ సెట్ ఓన్లీను. సో కంపల్సరీ టేక్ హెల్ప్ ఫ్రమ్ ప్రొఫెషనల్ పీపుల్. మంచి ప్రాక్టీసెస్ డైలీ లైఫ్లో ఇంకల్కేట్ చేసుకోవాలి. కాన్స్టెంట్లీ లుక్ ఇన్సైడ్, బికమ్ అవేర్. ఎందుకంటే ఒకసారి మనం అవేర్నెస్ వస్తే, ఓ నేను ఇలా ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాను, అందుకే నేను గ్రో అవ్వలేకపోతున్నాను, నేను ఇక్కడ నన్ను నేను ఆపేసుకుంటున్నాను, నాకు ఇక్కడ బ్లాకేజ్ ఉంది అనేది ఎప్పుడైతే తెలుస్తుందో, దెన్ వీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు 2 years ముందు ఈటీవీ వాళ్ళు పిలిచారు. నాకు ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంది, కెమెరా అంటే భయం నాకు. కెమెరా ముందు నేను బాగా కనిపించనేమో, నాకు తయారవ్వడం రాదు, మేకప్ వేసుకోవడం రాదు, పైనుంచి మా వారు నీకు నలుగురిలో మాట్లాడడం రాదు, నువ్వేం మాట్లాడతావు నీకే తెలియదు. తర్వాత నేను ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని నా మైండ్ సెట్ని, ఓకే నేను ఇలా నన్ను నేను ఆపేసుకుంటున్నాను, దిస్ ఈజ్ హౌ ఐ కెన్ రీఫ్రేమ్ మై మైండ్, రీప్రోగ్రామ్ చేసుకొని అఫర్మేషన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తాను నేను. అదేంటో మనం ఒక వీడియోలో ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి అఫర్మేషన్ గురించి నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.